హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కార్ డాష్ కెమెరా ఎలా సెటప్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చూద్దాం. ఎందుకు ఈ కెమెరా మనం పెట్టుకోవాలంటే రోజులు బాగాలేదు. అసలే ఎవరు ఎటు నుంచి వస్తున్నారో, ఎవరు ఎప్పుడు రోడ్డు దాటుతారో, ఎవరు ఎప్పుడు రోడ్డు మధ్యలోకి వస్తారో, ఎవరు రాంగ్ రూట్లో వస్తారో వచ్చినా మనకి రికార్డ్ అయిన వీడియో ఒక ఎవిడెన్స్గా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనం ఒక సేఫ్ జోన్లో ఉన్నట్టే. రోడ్డు మీద వాహనదారులు పక్క నుంచి క్రాస్ చేస్తూ ఉంటారు. తప్పు వాళ్ళదైనా మనల్నే తిడతారు, మన మీద వచ్చి ఎగురుతూ ఉంటారు, విచిత్రంగా చేస్తూ ఉంటారు, ఎటు పడితే అటు వస్తూ ఉంటారు. తప్పు వాళ్ళదైనా మనల్ని నిందిస్తే కనుక మన కారులో కెమెరా ఉంది, మొత్తం రికార్డ్ అయింది, చూపించమంటావా అంటే నోరు మూసుకుని వెళ్ళిపోతారు. సాక్ష్యం, మీ దగ్గర సాక్ష్యం ఉంటే, ప్రూఫ్ ఉంటే, ఎవిడెన్స్ ఉంటే కోర్టుని కానీ ఉంచవచ్చు. ఈ వీడియో ఎవిడెన్స్తో కోర్ట్ ఆఫ్ లా ప్రకారం వీడియో ఫుటేజ్ సాక్ష్యంగా పరిగణిస్తారు. ఇది ఒక ఎవిడెన్స్గా పనిచేస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు మీకు ఇన్సూరెన్స్ ఇవ్వం, ఇది పని చేయదు, ఇది రాదు అని అంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది. కాబట్టి దీంతో మనం కోర్టుని కానీ పోలీసులను కానీ అప్రోచ్ అయితే మనకి న్యాయం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ ఎవిడెన్స్ లేకపోతే మనల్ని ఎవరో పట్టించుకోరు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఎలా సెటప్ చేయాలి? ఓకే ఫ్రెండ్స్, దీనిలో చాలా రకాలు ఉంటాయి. మన బడ్జెట్ని బట్టి, మన కార్ని బట్టి మనం 3000 నుంచి 10,000, 20,000 దాకా ఉంటాయి. ఇంకా కాస్ట్లీ ఉంటాయి, 50,000 కూడా ఉంటాయి. ఓకే, మనం ఈ కెమెరా అయితే తీసుకున్నాం. ఈ మోడల్ వచ్చి అమెజాన్లో అప్ టు 10,000 వరకు ఉంది. ఇది మా బ్రదర్ కోసం అని తీసుకున్నా. ఓకే, దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 1600p హై రెజల్యూషన్ అండి. ఇది అంటే 2 మెగాపిక్సెల్ కన్నా ఎక్కువ, 4 మెగాపిక్సెల్ కన్నా తక్కువ. డ్యూయల్ ఛానల్ రికార్డింగ్ ఉంటుందండి. బ్యాక్ కూడా వచ్చే వెహికల్స్ కూడా రికార్డ్ అవుతాయి. వెనకాల నుంచి ఎవరైనా గుద్దేస్తే ఎవిడెన్స్ కింద ఉంటుంది. గుద్దేసి పారిపోతూ ఉంటారు కూడా. బుల్టిన్ GPS వైఫై కూడా ఉంటుంది. అప్ టు 128 GB స్టోరేజ్ వరకు సపోర్ట్ చేస్తుంది. 24 hours పార్కింగ్ మానిటర్ కూడా ఉంటుంది. ఇందులో వచ్చి బ్యాటరీ ఉండదండి, కెపాసిటర్ ఉంటుంది. బ్యాటరీలు ఎందుకు పెట్టారంటే ఎండలో పార్క్ చేసినప్పుడు బ్యాటరీ హీట్ ఎక్కి పేలిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కెపాసిటర్ వాడతారు. కెపాసిటర్ ప్యాల్తో బాగానే పనిచేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అయితే మనకు రాదు. బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. మెయిన్ పెద్ద బాక్స్ వచ్చి మనకేమేమి ఇచ్చారో చూద్దాం. ఇందులో ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఇందులో సీలింగ్ మౌంట్ కాదు, ఫ్రంట్ మిర్రర్కి దీన్ని స్టిక్ చేసుకోవాలి, విండ్ షీల్డ్కి. దానికోసం ఒక స్టాండ్ అయితే ఇచ్చారు. Type-C USB కేబుల్ అయితే మనకి ఇచ్చారు. దీంతో మనం సీలింగ్లో నుంచి వైరింగ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కింద ఛార్జర్కి సప్లై ఇచ్చే Type-C అండి. మామూలు మొబైల్ ఛార్జర్ కనెక్షన్ కూడా, మొబైల్ ఛార్జర్ది కూడా కేబుల్ కూడా మనం పెట్టుకోవచ్చు. కెమెరా చూడండి ఎలా ఉందో. దీని కింద స్పీకర్స్ ఉన్నాయి, మైక్ ఉంది. సైడ్ వచ్చి చూస్తే దీనికి స్టాండ్కి అయితే కింద ఇలా పెట్టేసుకోవచ్చు. పక్కన వచ్చి మనకి మెమరీ కార్డు పెట్టుకునే ఆప్షన్ ఉంది. ఎటు కావాలంటే అటు మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. మనకి వ్యూ అడ్జస్ట్మెంట్ కోసం ఎట్లా ఇచ్చారు. అన్ని విండ్షీల్డ్, అన్ని కారు ఫ్రంట్ గ్లాసులు ఒకే రకంగా ఉండవు. కాబట్టి మెమరీ కార్డ్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి. వెనకాల Type-C పవర్ సప్లై ఉంది.
ఇది వచ్చి ఇయర్ ఫోన్స్ కదండి, రివర్స్ కెమెరా కాదు, బ్యాక్ సైడ్ ఫిక్స్ చేసుకునే కెమెరాకి, డాష్ కెమెరాకి ఆడియో వీడియో పవర్ సప్లై ఇక్కడ దీని నుంచి వెళ్తుంది. ఓకే, చిన్న బాక్స్ కూడా ఓపెన్ చేసేద్దాం. ఇందులో చిన్న కెమెరా ఉంది, బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం కోసం. బ్యాక్ మిర్రర్కి అయితే మనం స్టిక్ చేసుకోవచ్చు. దీనికి ఒక 3M టేపు ఎక్స్ట్రా ఒకటి ఇచ్చారు. కేబుల్ చూడండి, కేబుల్ ఎలా ఉందో. మన కార్కి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు అయితే సరిపోద్ది. మ్యాక్సిమం 3 to 4 మీటర్స్ వరకు ఉంటుంది ఇది. ఈ బ్యాక్ కెమెరాకి అయితే కనెక్షన్ అయితే ఇలా అవ్వాలి. ఇంకేమన్నాయో చూద్దాం ఇందులో. ఇది కెమెరా, బ్యాక్ కెమెరా వచ్చి దీన్ని కనెక్ట్ చేయటం అయితే ఇలా కనెక్ట్ చేయాలి, జాగ్రత్తగా కనెక్ట్ చేయాలి, సన్న పిన్స్ ఉంటాయి కాబట్టి. ఇది సెటప్. ఇంకేం లేవు ఇందులో. మనకి ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఛార్జర్ అయితే ఇచ్చారు, కార్ ఛార్జరు. దీనికి ఒక పిన్నే ఉంది, వేరే 2 పిన్లు ఉన్న ఛార్జర్ అయితే మనం పెట్టుకోవచ్చు. స్టాండ్ అయితే ఇది, దీన్ని మిర్రర్కి అయితే స్టిక్ చేయొచ్చు. దీనికి Type-C కనెక్టర్ ఉంది. బ్యాక్ సైడ్ ఇందాక చూసినట్టే ఇది ఇందులో ఇన్బిల్ట్ GPS కూడా ఉంటుంది. GPS వచ్చి అంత యాక్యురసీగా అయితే లేదు. ఓకే, దీన్ని కనెక్ట్ చేసేద్దాం. పవర్ బ్యాంక్ అయితే కనెక్ట్ చేస్తా, ఇంట్లో కాబట్టి. కనెక్ట్ చేసేసాం. ఆన్ అయింది చూడండి. ఇక్కడైతే బ్లూ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. ఓకే, మీ మొబైల్ తీసేసుకుని మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసేయండి. ప్లే స్టోర్లో DDPAI అని టైప్ చేయండి. దీని యాప్ అయితే వచ్చేస్తుంది. యాప్ ఇన్స్టాల్ అయిపోయాక దాన్ని ఓపెన్ చేసేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత దాని పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసేయండి. లొకేషన్ పర్మిషన్స్, ఫైల్ యాక్సెస్ పర్మిషన్స్ అన్నీ అడుగుతుంది. ఓకే, డివైస్లోకి వచ్చేస్తే యాడ్ న్యూ డివైస్ అని ఉంటుంది. యాడ్ న్యూ డివైస్లోకి వచ్చేసేయండి, యాడ్ కొట్టేయండి. ఫస్ట్ దీన్ని వైఫై సెట్ చేసుకోవాలి. కెమెరాలో వైఫై ఉంటుంది, మన ఇంట్లో వైఫై కాదండి, కెమెరాలో వైఫై కనెక్ట్ చేయాలి. వైఫై సిగ్నల్ పవర్ అవ్వగానే వైఫై సిగ్నల్ DDPAI అని మనకి సిగ్నల్ వస్తుంది. మన కెమెరా మోడల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కొట్టేయండి, నెక్స్ట్ కొట్టేయండి. నెక్స్ట్ కొట్టేసేయండి. వైఫై ఆన్ చేసుకోండి మొబైల్లో. వైఫై పాస్వర్డ్, డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చి 1234567890. ఆ పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అవ్వగానే మనకు కొత్త పాస్వర్డ్ పెట్టుకోండి అని అడుగుద్ది. మనం కొత్త పాస్వర్డ్ పెట్టేసుకోవాలి. పెట్టుకోవడం మీ ఇష్టం. ఓకే, కెమెరా అయితే ఆన్ అయిపోయింది. దీనికి స్టిక్కర్ మనం తీయలేదు, కెమెరా లెన్స్ కొన్న స్టిక్కర్, దాన్ని తీసేస్తున్నా చూడండి. వైఫై పాస్వర్డ్ మాడిఫై అని అడిగింది. మాడిఫై చేసుకోవచ్చు లేదా మీ ఇష్టం. ఎప్పుడైనా పార్కింగ్లో పెట్టినప్పుడు బయట వాళ్ళు ఎవరైనా కనెక్ట్ అయిపోయి మన డేటా చూడుకోకుండా నేనైతే 1234 అని ఇచ్చేసాను. మీకు గుర్తుండే పాస్వర్డ్ పెట్టుకోండి. మళ్ళీ వైఫైకి రీకనెక్షన్ చేయాలి. రీకనెక్ట్ అయిన తర్వాత కెమెరా వ్యూ అయితే మనకి ఇలా వచ్చేసింది. కలర్ఫుల్గా ఉందండి.
కలర్ఫుల్గా ఉంది. బయట ఎలా ఉందో చూద్దాం. దీని సెటప్ చూసేద్దాం ఫస్ట్. సెటప్లో వచ్చేసి మనకి H265 ఎన్కోడింగ్ అని ఉంది. అది ఎనేబుల్ చేసుకోండి. అది ఎనేబుల్ చేసుకుంటే వీడియో వచ్చి ఎక్కువ రోజులు రికార్డింగ్ అవుతుంది. మామూలు దానికన్నా ఆల్మోస్ట్ 30 to 40% ఎక్స్ట్రా డేస్, ఎక్స్ట్రా టైం, ఎక్స్ట్రా అవర్స్ రికార్డ్ అవుద్ది. దాని గురించి సపరేట్ వీడియో చేశాను, దాన్ని చూడొచ్చు మీరు. కొలిజన్ సెన్సిటివిటీ అంటే మనకి స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు, గోతులు వచ్చినప్పుడు, ఏదైనా ఇంపాక్ట్ జరిగినప్పుడు, ఎవరినైనా గుద్దినప్పుడు ఆ క్లిప్స్ వరకు మనకి సేవ్ చేసి సేఫ్గా పక్కన పెడుతుంది. డిలీట్ అవ్వకుండా, ఓవర్ రైట్ అవ్వకుండా. వీడియో రికార్డింగ్ డ్యూరేషన్ వచ్చి 15 minutes పెట్టుకోండి. 24 hours అంటే పెద్ద వీడియో అయిపోతుంది మనకి. 15 minutes అయితే సపరేట్గా ఉంటుంది. డాష్ క్యామ్ వైఫై నేమ్ వచ్చి మనం మార్చుకోవచ్చు. మార్చుకోండి, లేకపోతే లేదు. ఇంకా అంతకుమించి పెద్ద సెట్టింగ్స్ అయితే ఏం లేవు. రికార్డింగ్ రిజల్యూషన్ వచ్చి మనకి దీన్ని కార్లో అయితే బిగించేద్దాం. కార్లో చూడండి, సింపుల్గా ఫ్రంట్ మిర్రర్కి అయితే నేను స్టిక్ చేశాను, అంటించాను. అక్కడి నుంచి డైరెక్ట్ పవర్ సప్లై కింద మొబైల్ ఛార్జర్ దానికి ఇచ్చేసాను. దీనికోసం పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. సింపుల్గా నార్మల్ సెటప్ ఏనండి. ఈ వైర్ కనుక మీకు అడ్డంగా ఉంది, ఎదురుగా కనపడుతుంది అనుకుంటే ఎప్పుడైనా సర్వీస్ సెంటర్కి కానీ, బయట సర్వీస్ సెంటర్ కానీ, కంపెనీ సర్వీస్ సెంటర్ కానీ వెళ్తే 200-300 ఇస్తే వాళ్ళు లోపల నుంచి సీలింగ్లో నుంచి వైరింగ్ లాగేస్తారు. వీడియో క్వాలిటీ చూడండి, క్లారిటీ చూడండి ఎంత బాగుందో. జీపీఎస్లో అయితే మరి 35 kilometers స్పీడ్ చూపిస్తుంది. యాక్చువల్గా నేను 55లో ఉన్నాను, 57 ఉంది ఇప్పుడు. చూడండి, అంత యాక్యురసీ లేదు. వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరా అయితే ఇట్లా బిగించాము. దీనిలో రికార్డ్ అయిన వీడియో ఒకసారి చూద్దాం ఎట్లా ఉందో. ట్రాఫిక్లో చూడండి ఎంతమంది రాంగ్ రూట్లో ఎదురుగా వస్తారో చూడండి. మనకు దారి ఇవ్వకోకుండా ఇలా ఫేసులు చూపించడం నాకు ఇష్టం లేదు, అందుకనే మాస్కింగ్ పెట్టేశాను. చూడండి ఎంతమంది ఎలా వస్తున్నారు. మనల్ని గుద్దేసి తప్పు వాళ్ళదైనా కూడా మనల్ని అంటారు. ఎదురుగా చూడండి, ఎదురు డివైడర్ ఉంది అక్కడ చూడండి ఎదురుగా ఎలా వస్తారు. చాలా యూజ్ఫుల్ ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అమెజాన్ లింక్. అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయండి. సింపుల్ సెటప్ కాబట్టి మన ఇంట్లోనే సెట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.